హాయ్. ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? చాలామంది నా ఆడియన్స్ మీరందరూ గూడా ఎలా సెర్చ్ చేస్తుండ్రు, ఏ కీవర్డ్స్ ఏవి ట్రెండింగ్‌లో ఉన్నాయి, ఏవి చూస్తున్నాయో నాకు అలర్ట్స్ అనేవి వస్తాయి. అందుకని మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నా. ఏంటో తెలుసా? చాలామంది అడుగుతున్నారు, ₹1,00,00,000 సంపాదించవచ్చా? ఈజ్ ఇట్ పాసిబుల్? అండ్ ఇంకొకటి, ఎందుకు నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నావు? ఓకే. అండ్ ఇంకొకటేంటిది, ఎంత టైం పడతది? మరి ఎంత పైసలు ఖర్చయితాయి? అండ్ ఇంకొకటేంటిది, మరి యూట్యూబ్ పెట్టిన ప్రతి ఒక్కరు సక్సెస్ అయితారా? చూద్దాం. మరి ఫలానా వాళ్ళే ఎందుకు సక్సెస్ అయిండ్రు అనేది ఇవన్నీ మీ డౌట్‌లు కదా! నేను జెప్తా. మరి ₹1,00,00,000 అంత ఈజీనా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎవరైతే నాకు ₹1,00,00,000 వచ్చినాయి, ఎంత కష్టపడ్డా, అంత కష్టపడ్డా, ఇంత కష్టపడ్డా అని చెప్పేటోళ్ళైతే కోట్లొచ్చినోడైతే వీడియో తీయడు. అవునా? కోట్లొస్తున్నాయి అనంటే వాళ్ళెంత కష్టపడితే వచ్చినాయో అది గూడా మనం ఆలోచించాలి ఫస్ట్. రైట్. ఎట్లొచ్చినాయో దానికి సక్సెస్ స్టోరీస్ గూడా ఉంటాయి. చెప్తాను. అండ్ తర్వాత యూట్యూబ్ ఛానెల్ ఎందుకు పెట్టాలనుకుంటాన్నావు? ఫలానా వాళ్ళు సక్సెస్ అయిండ్రని పెడదాం అనుకుంటున్నావా? నీ ఇంట్రెస్టా? అది ఆలోచించు. మరి ఫలానా వాళ్ళు బీటెక్ చదివిన తర్వాత, జాబ్ జాయిన్ అయిన తర్వాత కోర్సులు పెట్టి సంపాదించిండ్రు. మరి మనం బీటెక్కే చక్కగా చదువుతలేం. మరి యూట్యూబ్ ఛానెల్ పెట్టాలా వద్దా? అది గూడా ఆలోచించు. తర్వాత మరి ఎంత టైం పడతది? ఎంత ఖర్చవుతది? మీలాంటోళ్ళకైతే చాలా ఈజీ బ్రదర్. ఎందుకంటావా? మనం పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లని, ఫేస్‌బుక్‌లని, యూట్యూబ్ షార్ట్‌లని అందులోనే ఉంటాం కాబట్టి, అవి చూసే టైంలో ఒక 1/3 మీరు స్పెండ్ చేస్తే పెట్టొచ్చు. మరి ఎంత ఖర్చవుతదంటావా? ఏం లేదబ్బా! బర్త్‌డే పార్టీలొస్తే మనం పార్టీలు చేసుకుంటాం గదా! ఆ పార్టీలలో పెట్టే ఖర్చే ఏమున్నది, ఒక మైక్ కొంటావు, ఒక స్టాండ్ కొంటావు, ఒక ఫోన్ ఎట్లాగో నీకుంటది. నువ్వు ఇంజినీరింగ్ కాబట్టి. రైట్? వెరీ ఈజీ. తర్వాత మరి అందరూ సక్సెస్ అవుతారా? ఈ క్వెషన్ అనేది నేను గూడా యేసుకుంటా. ఓకే. మీకేస్తే నా వైపు 4 వేళ్ళు చూపిస్తానే. మరి అందరూ సక్సెస్ అయితారా? కారు. ఎందుకైతారు? వాళ్ళకు డెడికేటెడ్ టైమ్ అంటూ ఉండాలి. ఇష్టం వచ్చినప్పుడు నాకిష్టం వచ్చింది పెడతా అంటే నువ్వు యూట్యూబ్‌లో సక్సెస్ కావు. ఎవరు ఏ కంటెంట్ పెడుతున్నారు? ఎక్స్‌పర్ట్స్ ఎవరు అందులో? ఏ కంటెంట్ పెడితే జనాలు చూస్తారు? మరి వందల మంది మ్యాథ్స్ చెప్తాండ్రు. వేల మంది చెప్తాండ్రు. నా ఛానెలే ఎందుకు కనబడుతంది? ఆ! మరి వాళ్ళ ఛానెలే ఎందుకు కనబడుతంది? పైథాన్ అనంగానే స్వరూప్ అన్నది ఎందుకు కనబడుతంది? మరి వరుణ్ మాయది ఎందుకు కనబడుతంది? ఇషాంత్ శర్మది ఎందుకు కనబడుతంది? మరి వీళ్ళంతా ఏం చేసిండ్రు? నిద్రపోతాండ్రా మనలాగా? లేదు గదా! వాళ్ళ ఎనకాల చాలా కష్టం ఉంది. అది గూడా చెప్తా. అండ్ మరి ఫలానా వాళ్ళే చెప్పాను గదా! ఫలానా వాళ్ళే సక్సెస్ అయిండ్రు అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎంచుకున్నదేంటిది? నువ్వు బీటెక్‌కొచ్చినవు. ఎందుకొచ్చినవు? ఫస్ట్ క్వెషన్ ఏసుకో. నువ్వు బీటెక్ చదువుతుంటే మీ నాన్నకి బీటెక్ పైసలు కట్టకు నువ్వు. బీటెక్ రాకు నువ్వు. నాన్న నేను యూట్యూబ్ ఛానెల్ పెడతా 4 సంవత్సరాలు నాకు టైమ్ ఇయ్యి నేను ₹1,00,00,000 సంపాదిస్తాను. ఏమంటాడో చూద్దాం. అంటే ఇక్కడ ఏం గావాలి అనంటే, మీకు ఒకటి రిపోర్టర్ గావాలి మీరు. ఇంకొకటి ఏం గావాలి, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్. సబ్జెక్ట్ అంటే ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు. కొంతమంది వీడియో ఎడిటర్స్ ఉంటారు. కొంతమంది థంబ్‌నెయిల్ ఎడిటర్స్ ఉంటారు. కొంతమంది కోర్స్ ఎడిటర్స్ ఉంటారు. ఇగ నాలాగా బతకలేక బడి పంతులైనట్టు క్లాసులు చెప్పేటోళ్ళు గూడా ఉంటారు. అవునా? అట్లా నువ్వు ఎందులో ఎక్స్‌పర్ట్ నాకు కామెంట్ చెయ్యి. లేదు నువ్వు ఛానెల్ పెట్టాలనుకుంటున్నావు నాతో కాంటాక్ట్ గా. ఎలా పెట్టాలో తెలవనోళ్ళకి గూడా చెప్తా. అట్లని చదువు పక్కన పెట్టినావనుకో, రేపటి రోజు ఏమైతది తెలుసా? ఇటు బీటెక్ గాకుండా పోతది. అటు యూట్యూబ్ గాకుండా పోతది. ఎందుకంటావా? యూట్యూబ్‌లో నీ ఇష్టం వచ్చినట్టు పెడతా అనంటే యూట్యూబ్ వాడు గూగుల్ తీసుకపోయి వాళ్ళని ముందట పెట్టది. నువ్వు రోజు గుణకరాళ్ళేసినట్టు బండలేస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు నీళ్లు పైకొస్తాయి. అది యూట్యూబ్ అంటే. అట్లని మరి బీటెక్ చదవకుండా ఓన్లీ యూట్యూబ్ పెట్టుకొని బతుకుతాం అనంటే ఇవాళ రోజుల్లో చాలా కష్టం. చదువుకు చదువుండాలి. సైడ్ ఇన్‌కమ్‌కి ఇన్‌కమ్ ఉండాలి. అది గూడా కావాలా నువ్వు కామెంట్ చేయి, మన సక్సెస్ స్టోరీ స్టార్ట్ చేస్తాను. ఓకే. సరే మేడం. ఇదంతా నాకేమొద్దు. నువ్వు ఏమొద్దంటావా? 10 నిమిషాలు నువ్వెందులో ఎక్స్‌పర్ట్. 10 నిమిషాలు నీ ఎక్స్‌పర్ట్ స్కిల్స్ ఏంటో తెలుసుకో. ఆ ఫీల్డ్‌లో నువ్వు ఫోకస్ చెయి. మేడం నేను ఒక సబ్జెక్ట్ బాగా చెప్తాను. లేదా నేను ఏఐ ఏజెంట్స్ గురించి పర్ఫెక్ట్‌గా చెప్తాను అనుకుంటావా? వాటి మీద వీడియోస్ చెయి. వాటిని అందరికి పోస్ట్ చెయి. ఏది లేటెస్ట్ ట్రెండీ నడుస్తుంది అది పోస్ట్ చెయి. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. అర్థమైందా? లేదు
1 crore రాయడం చాలా ఈజీ, సంపాదించడం చాలా కష్టం. 4 సంవత్సరాలు కష్టపడితే ₹1,00,00,000 వచ్చినాయని ఒక ఆయన చెప్పిండు. మరి ఆ 4 సంవత్సరాలు ఓన్లీ ₹1,00,00,000 కోసమే కష్టపడ్డా? లేదు. ఫస్ట్ కెరీర్ కూడా చూసుకున్నారు. మరి ₹1,00,00,000 వచ్చినోళ్ళు జాబులు ఎందుకు చేస్తారు? ఓన్లీ యూట్యూబ్ మీదనే బతకొచ్చు కదా. ఇప్పుడు అట్లా బతకరు కదా. అదెందుకు మీరు క్వశ్చన్ చేసుకోండి. అట్లని అదేమంటారు చూడు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది? మన పెద్దోళ్ళు చెప్పిండ్రా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది? మన ఒళ్ళే కాలుతుంది. అర్థమైందా? ఫస్ట్ మీరు పుల నక్క ఏదో డిసైడ్ చేసుకోండి. నాకు తెలిసి మీరు ప్రతి ఒక్కరు పులియే, నక్క కాదు. కాకపోతే ఏంటి అని అంటే మనం మన నిజ స్వరూపాన్ని కమ్మేస్తున్నాం. లేదా కొంతమంది చెప్తున్నారు, వాళ్ళు గంప కింద కమ్ముతారు మిమ్మల్ని. ఏమని? ఇది చదవకు, అది చదవకు, ఇది చదవకు. లాస్ట్‌కి తీసుకుపోయి వాళ్ళు చెప్పేదేంది? ఈ కోర్స్ చదువు, ఆ కోర్స్ చదువు. ఫస్ట్ నువ్వు ఎందులోనైతే కెరీర్ ఎంచుకున్నావో దాన్ని కంప్లీట్ చేసి ఇది ఒక సైడ్‌గా చెయ్యి. నువ్వు పొద్దున్న లేచినెంబడి ఇగో గిట్లా యూట్యూబ్‌లు వైటిలు చూసుడు, ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లు, ఫాలోవర్లు అన్నీ చూస్తారు కదా. మరి ఒక 10 నిమిషాలు మీ ఇంట్రెస్ట్ ఏరియా గురించి నేర్చుకొని దాని గురించి వీడియో పెట్టు. అట్లనే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారా? వీడియో పెట్టిన ప్రతి ఒక్కరికి వందల మంది, లక్షల మంది వస్తారా? రారు. ఎందుకంటవా? వాళ్ళు ప్రతి నిమిషము, ప్రతి క్షణము దాని గురించి ఆలోచిస్తారు. ఇక్కడ ఇది పెట్టాలా? అక్కడ అది పెట్టాలా? వాళ్ళ మాస్టర్ మైండ్ అని చెప్పిండు కదా. ఆ మాస్టర్ మైండ్ అనేది అసలు నిద్రపోకుండా ఆలోచిస్తది. మనమేంది పులుసతగా వండుకున్నామా, కాలేజ్ ఎగ్గొట్టినామా, ఎగ్జామ్‌లో అప్పుడే పోయినామా, రాసినామా, ఎగ్జామ్‌లో అప్పుడే రామారెడ్డి మొఖం చూసినామా అంటారు. అవునా? అట్లా చేసిన వాళ్ళు సక్సెస్ గారు. మీరు సక్సెస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. నా సక్సెస్ స్టోరీ, మీ సక్సెస్ స్టోరీ ఎలా ఉండాలో కూడా చెప్తాను. మీ రామారెడ్డితో ₹1,00,00,000 సక్సెస్ స్టోరీ నెంబర్ 2 నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్.